మనిషి నేను, నా గురించి నేను అని చెప్తున్నానో దీంట్లో స్థూల శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది, కారణ శరీరం ఉంది, ఆత్మ. ఇప్పుడు ఈ నాలుగులో దేనికి ఏమి జరుగుతున్నది? ఆత్మని గురించి చెప్పేశాం, అది నిత్యము జన్మించదు కాబట్టి మరణించదు, అది రూల్డ్ అవుట్. అప్పుడు ఈ మూడులో భౌతిక శరీరం మన కళ్ళ ముందే ఇక్కడే మనమే చూస్తున్నాం, అది బూడిదైపోతున్నది. అప్పుడు ప్రయాణించేది ఎవరు? మరొక జన్మను పొందేది ఎవరు? మరొక శరీరాన్ని? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? మనోబుద్ధి చిత్తహంకారాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, ఇవన్నీ కలిసి